తెలంగాణలో కొత్తగా ఒకే రాష్ట్రం ఒకే కార్డు పేరుతో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పథకాన్ని ప్రతి కుటుంబానికి ఇవ్వడానికి 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క కాన్స్టిట్యూషన్లో 2 చోట్లను తీసుకొని సర్వే అయితే చేస్తున్నారు. ఈ సక్సెస్ అయితే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇవ్వడానికి రెడీ అవుతుంది తెలంగాణ ప్రభుత్వం. అసలేమిటి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అంటే ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలు రైతు బంధు, ఆరోగ్యశ్రీ, రైతు బీమా, ఫీజు రీయింబర్స్మెంట్, రేషన్ సరుకులు ఇలా ప్రభుత్వానికి సంబంధించిన 30 శాఖల వివరాలు ఈ కార్డుతో లింక్ చేస్తారు. ఈ ఒక్క కార్డుతో అన్ని పథకాలు పొందడంతో పాటు మీ కుటుంబంలో ఏ వ్యక్తికి ప్రభుత్వం నుండి ఏ పథకాలు వచ్చాయి అనే వివరాలతో పాటు మీరు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు మీరు ఇంతకుముందు ఏ వైద్యం తీసుకున్నారో, మీరు వాడిన మందులు, వైద్యానికి సంబంధించిన ప్రతి సమాచారం ఒక క్లిక్తో తెలిసిపోతుంది. ఇంకా రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా రేషన్ సరుకులు పొందవచ్చు. దీనిని తెలంగాణ రాష్ట్ర ఆధార్ కార్డుగా చెప్పవచ్చు. కానీ ఇది ఇలానే ఉంటుందా, మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ప్రభుత్వాన్ని బట్టి మారుతుందా అనేది సమాధానం లేని ప్రశ్నే.